ఎమ్మెల్యేపై పెట్రోల్ పోసి హత్య, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చేరికలతో రాజకీయ పార్టీలు బలపడతాయా లేదా అనే విషయం పక్కన పెడితే స్థానికంగా ఉన్న నేతలు మాత్రం ప్రత్యర్థులతో కలిసి పనిచేసేందుకు అంతగా ఇష్టపడరు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఇదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అదేవిధంగా ఇలా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంది. చివెల్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని కూడా పార్టీలకు చేర్చుకుని టికెట్ ఇచ్చింది. ఈ లిస్టు ఇంకా ఉంది. అయితే ఈ చేరికల జోరికి వనపర్తి కాంగ్రెస్ నేతలు బ్రేక్ వేశారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరికలు చిచ్చు రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు ఆల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వర్గీయుడు మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మేఘరెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని తిప్పించుకుంటారని బెదిరించారు. అంతేకాదు ఎమ్మెల్యే మేఘరెడ్డిపై కూడా పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదలగొట్టారు.